హలో మై డియర్ ఫ్రెండ్స్, పర్సంటేజెస్లో ఇది ఫిఫ్త్ వీడియో. సో 4 వీడియోస్ అని మనం కంప్లీట్ చేసుకున్నాం. అన్ని బేసిక్స్ అన్నీ కంప్లీట్ చేసాం, చాలా డీటెయిల్డ్గా నీట్గా చెప్పాం. సో ఇది ఈరోజు పార్ట్ 5. ఓకేనా, పర్సంటేజెస్లో అర్థమెటిక్ సంబంధించిన సిలబస్. ఓకేనా. సో నిన్న నేను ఒక ప్రాబ్లం చెప్పాను చూడండి, ఆ సంఖ్య ఎంత ఏది అని చెప్పేసి అడుగుతుంటాడని. అంటే 100% అనుకుంటాం కదా ఒక సంఖ్యనే. సో ఆ మొత్తాన్ని అడిగేటప్పుడు రకరకాల క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటాడు. ఓకేనా. క్వశ్చన్ ఎలా అడిగినా కానీ మన కాన్సెప్ట్ ఒకటే, అది గుర్తుపెట్టుకోవాలి. నిన్న స్టార్టింగ్లోనే ఆ ప్రాబ్లం చెప్పాను, దానికి రిలేటెడ్గానే ఈ ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే క్వశ్చన్ కొంచెం వేరే మోడల్లో ఉంటుంది, కాన్సెప్ట్ ఒకటే, వాడు వేరే మోడల్లో అడుగుతాడు. ఓకేనా, అది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, క్లియర్ కట్గా వినండి, చెప్తాను. ఓకేనా. ఒక బాలుడు ఒక సంఖ్యలో 16% కనుగొనబోయి 61% కనుగొనడు. అతనికి జవాబు 9 వచ్చింది. అయినా ఆ సంఖ్య ఏది అని అడిగాడు. ఆ సంఖ్య ఏది అని అడిగాడు కాబట్టి మనం 100% ఆ సంఖ్య ఎంత అనేది కొనుక్కోవాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఒక బాలుడు అన్నాడు. ఓకేనా. 16% కనుగొనబోయి 61% అనేది కొనుక్కున్నాడు. అంటే ఏం చేశాడు, నెంబర్స్ కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ 16 కనుగొనబోయి 61 కనుగొన్నాడు. ఆడికి ఆన్సర్ ఏమో 9 వచ్చిందంట. చూడండి, 61 కొనుక్కుంటే 9 వచ్చింది, యాక్చువల్గా 16 కొనుక్కోవాలి. ఓకేనా. సో 16 కొనుక్కొని 61 కొనుక్కోండి కాబట్టి ఇది వచ్చింది. కాబట్టి మనకి అసలు ఈ పర్సంటేజెస్లో ఈ గ్యాప్ ఎంతైతే ఉందో ఈ రెండింటికి ఆ పర్సంటేజ్ గ్యాప్ తీసుకోవాలి. ఓకేనా. ఈ రెండింటి మధ్య పర్సంటేజ్ గ్యాప్ ఎంత ఉంటుందో మనం చూద్దాం, తీసేయాలి. ఓకేనా. 61% నుంచి 16 అనేది తీయాలి. ఓకేనా. సో ఇక్కడికి 10 వెళ్తే 16, 11 అవుద్ది. 11లో 6 తీస్తే 5 వస్తుంది. అలాగే ఇక్కడ 5 ఉంటుంది కదా, 5లో 1 తీస్తే 4 ఉంటుంది. ఓకేనా. 45% అనేది వస్తుంది. సో ఈ 45% వాల్యూ మనకి ఈ 9 అవుద్ది. ఓకేనా. వచ్చిన ఆన్సర్ 9 వచ్చింది అన్నాడు కదా, ఇది. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనకి 100% వాల్యూ ఎంత అనేది కొనుక్కోమంటుండ. ఓకేనా. సో చూడండి, సింపుల్గా చేయొచ్చు. ఇది 45కి దీనికి ఎంత కట్ అవుద్ది, 5 9 45, 5 20. ఓకేనా. 9 ఎంతలో కట్ అవుద్ది, ఇది 9 1 సో 9 1 9. సో 20 1 20. సో మనకి ఆ నెంబర్ అనేది 20 అనేది అవుద్ది. ఓకేనా. సో ఇలా సింపుల్గా ఇది చెయ్యాలి. ఓకేనా. మాకే కొంచెం అర్థం కాలేదు బ్రో అని మీకు కొంచెం డౌట్ ఉంటుంది, ఎందుకంటే కొత్త మోడల్ కాబట్టి. సో నిన్న చెప్పిన ప్రాబ్లం మోడల్ 1 చెప్తే చూడండి, ఏముంది, ఏదైనా ఇప్పుడు నెంబర్ ఇచ్చాడు, 9 ఇచ్చాడు. ఓకేనా. సో ఈ 9 అనేది మనకేంటి, ఇక్కడ చూసామా 45% వచ్చింది కదా డిఫరెన్స్. ఈ 45% వాల్యూ మనకు 9 ఇచ్చాడు. ఓకేనా. మనకు 100% వాల్యూ అనేది కావాలి. సో 100% వాల్యూ కావాలంటే ఆల్రెడీ మనకు 9 ఇచ్చాడు కాబట్టి ఇంటూ 100% అనేది పైన వేసుకుంటాం, తర్వాత ఈ 45% అనేది కింద వేసుకుంటాం. చూడండి, ఇప్పుడు అర్థమవుద్ది మీకు. 9 1 9 5 9 5 45. ఓకేనా. తర్వాత 5 1 5 20 20. ఓకేనా. సో ఇలా చెయ్యాలి ఈ ప్రాబ్లం. చూడండి, నేను ఇదే మళ్ళీ ఇంకో ప్రాబ్లం మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడం అలా చేస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, ఎక్కువ ప్రాబ్లమ్స్ మనం కవర్ చేయలేకపోతున్నాం. సో ఇలాంటివి ఎక్కువగా వస్తే ఇదే మెథడ్ మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా. డిఫరెన్స్ కొనుక్కోండి, డిఫరెన్స్ ఎంత ఇచ్చాడో ఇస్తాడు కొంత అమౌంట్, అది ఎంత పర్సంటేజ్ వస్తుందో చూడాలి, తర్వాత 100%కి క్యాలిక్యులేట్ చేసి కొట్టేయడమే, అదే ఆన్సర్. ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్, లైట్ తీసుకోవద్దు. నెంబర్స్ మారుతాయేమో కానీ టాపిక్ మారదు. ఓకేనా. నెంబర్స్ మారుస్తాడు, ఇదే మెథడ్లో ఇస్తాడు. కావాలంటే మీరు ప్రీవియస్ పేపర్లో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ఇది నేర్చుకోండి. సో ఇంకొక మోడల్ చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం. ఒక గ్రామ జనాభా 10,000. ఓకేనా. ఒక గ్రామంలో 10,000 మంది జనాభా ఉన్నారు. ప్రతి సంవత్సరం 20% పెరుగుతుంది. 2 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది? ఓకేనా. ఇది క్వశ్చన్స్ అనేవి మీకు చిన్నగా ఉంటాయి, కొంచెం అర్థం కానట్టు ఉంటాయి. ఓకేనా. మన కాన్సెప్ట్ ఒకసారి చేశానంటే మీకు ఇంతేనా అనిపిస్తుంది. ఓకేనా. మీరు క్వశ్చన్స్ అనేవి మీరు మంచిగా చదవాలి, ఎక్కువ చదివి దీన్ని అర్థం చేసుకుని ఎలా చేయాలనేది మీరు నేర్చుకోవాలి. ఓకేనా. చూద్దాం. ఒక గ్రామ జనాభా 10,000. సో ఒక గ్రామంలో 10,000 మంది ఉన్నారు. ఓకేనా. ప్రతి సంవత్సరం 20% పెరుగుతుంది.
2 సంవత్సరాల తర్వాత ఎంత శాతం అంటే ఎంత అవుతుంది అని చెప్పేసి అడిగాడు. శాతం అడగలేదు, ఎంతమంది అవుతారు అనేది అడిగాడు. ఓకేనా. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 10,000 మంది ఉన్నారు కదా, 2 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది అన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ 1 సంవత్సరం కడదాం. ఓకేనా. తర్వాత ఇక్కడ 2వ సంవత్సరం కడదాం, ఈజీగా ఉంటుంది. ఓకేనా. 10,000 మంది ఉన్నారంట. ఫస్ట్ 1 సంవత్సరంలో ఎంతమంది పెరుగుతారో చూద్దాం. 10,000 మంది ఉన్నారు ఇక్కడ. ఓకేనా. ఇంటూ 20% పెరుగుతారన్నారు. 20% ఎలా రాస్తాం? 20/100. ఓకేనా. 0కి 0, 0కి 0 కట్ అయిందా? ఇప్పుడు చూడండి 1000 ఉంది. 1000 ఇంటూ ఇక్కడ 2 ఉంది చూడండి. 1000 ఇంటూ 2 2000. 2000 అనేది ఏంటి? పెరిగేది. ఇది ఓన్లీ ఈ 20% పెరిగేది. ఓకేనా. ఒరిజినల్ జనాభా ఎంత ఉంది మరి? 10,000. ఈ 10,000కి 2000 మనము యాడ్ చేస్తే 0, 0, 0 2 12,000 అనేది వస్తుంది. 1 సంవత్సరంలో వీళ్ళు 12,000 అనేది పెరుగుతారు. ఓకేనా. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇక్కడ 12,000 పెరిగారు కదా. సో ఇక్కడ 2,000 మంది పెరిగారు 1 సంవత్సరంకి. సో 12,000 పెరిగారు కాబట్టి ఇప్పుడు మనం ఈ 10,000 మర్చిపోయి ఇక్కడ 12,000కి లెక్క చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మొత్తం జనాభా మీద మనం లెక్క చేయాలి. ఓకేనా. మళ్ళీ ఇక్కడ 10,000 వేసి మళ్ళీ 20% వేసి అలా చేయకూడదు. ఎందుకంటే 2,000 మంది పెరిగారు కాబట్టి మనం ఇక్కడ 12,000 అనేది వేసుకోవాలి. అర్థం కాకపోతే మళ్ళీ వినండి. ఈజీ ప్రాబ్లం, మీరు ఎక్కువగా స్ట్రెస్ అవ్వద్దు. ఓకేనా. బేసిక్ చెప్పేటప్పుడు నేను చాలా నీట్గా చెప్పాను కదా, అవన్నీ ఎలా కొడతాం ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఓకేనా. సో చూడండి, ఇంకొకసారి చెప్తే చూడండి. ప్రతి సంవత్సరం 20% పెరుగుతుంది జనాభా అన్నాడు. ఓకేనా. ఇక్కడ 1 సంవత్సరం 20% అంటే అంట 2,000. సో 10,000కి 2,000 కలిపాం, 12,000 వచ్చారు. 1 సంవత్సరంలో 12,000 మంది అయిపోయారు. ఓకేనా. సో ఈ 12,000కి మళ్ళీ 20% కట్టాలి 2వ సంవత్సరంలో. 12,000 ఇంటూ 20%, 20/100. 0, 0, 0, 0. సో ఇక్కడ చూడండి 1,200 ఉంది, ఇంటూ 2 చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈజీగా ఎలా వస్తుంది? 12 ఎంత? 24. 2 సున్నాలకు 2 సున్నాలు. ఓకేనా. సో 2,400 మంది పెరిగారు ఈ 2వ సంవత్సరంలో. సో మొత్తం జనాభా ఎంత ఇక్కడ? 12,000. సో 12,000కి 2,400 మనం యాడ్ చేద్దాం. ఇక్కడ 2,000 ఎలా యాడ్ చేస్తామో ఇక్కడ 2,400 యాడ్ చేస్తాం. అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి 0, 0, ఇక 4, 2, 2, 4, 1. చూసారా? 14,400 మంది జనాభా అవుతారు 2 సంవత్సరాల్లో. ఓకేనా. చాలా సింపుల్ ప్రాబ్లం, మీరు అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా. 1 గ్రామ జనాభా 1000, 10,000. 1 గ్రామ జనాభా 10,000. ప్రతి సంవత్సరం 20% పెరుగుతుంది. 2 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది? 1 సంవత్సరం వేస్తాం, 20% పెరిగితే ఎంత వస్తుంది? 2,000 వచ్చింది. ఆ 2,000ని 10,000కి యాడ్ చేసాం, 12,000 అయింది. అదే 12,000కి 2వ సంవత్సరంలో ఎంత పెరిగారు? మళ్ళీ 20% అంటే 2,400 మంది పెరిగారు. సో ఆ 2,400 మందిని ఈ 12,000కి కలిపాం. ఆన్సర్ అనేది 14,400. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకసారి మళ్ళీ చూడండి వీడియో, అర్థం కాకపోతే. చాలా ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. నేను చేస్తున్నా ప్రతి స్టెప్ కూడా కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది ఎగ్జామ్స్లో, అలాగే ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఓకేనా. సో ఒక పరీక్షలో ఉత్తీర్ణులు అగుటకు 40% మార్కులు సాధించాలి. ఒక పరీక్షలో ఉత్తీర్ణులు అగుటకు అంటే పాస్ అవ్వడానికి 40% మార్కులు రావాలంట. సునీల్ 416 మార్కులు పొంది 4 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. ఆయన గరిష్ట మార్కులు ఎన్ని అంటున్నారు. గరిష్ట మార్కులు ఎన్ని, ఇది ఇంపార్టెంట్ మనకి. గరిష్ట మార్కులు అంటే మొత్తం టోటల్ ఎన్ని మార్క్స్కి అని. మనం ఎప్పుడు కూడా వాటిని 100% అనుకుంటాం. టోటల్ మార్క్స్ ఒక సమూహాన్నైనా ఏదైనా సంఖ్యను 100% అనుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నిన్న చెప్పిన క్వశ్చన్కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా. సో ఒక పరీక్షలో ఉత్తీర్ణ ఒకటికి 40% మార్కులు రావాలి అన్నాడు. 40% మార్కులు వస్తేనే పాస్ అవుతాం. ఓకేనా. సో సునీల్ ఏమంటే 416 మార్కులు పొందే 4 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడంట. సో ఇక్కడ చూడండి 416 మార్కులు అనేవి వచ్చాయి సునీల్ అనే అబ్బాయికి, కానీ ఫెయిల్ అయ్యాడు. ఎన్ని మార్కులతో? 4 మార్కులతో. క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయాలి. 4 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. సో ఇక్కడ ఏమంటున్నా, మళ్ళీ ఉత్తీర్ణులు ఒకటికి 40% మార్కులు సాధించాలి అంటుండు. సో 4 మార్కులతో ఫెయిల్ అయ్యాడు అంటే
ఈ 40%కి దగ్గరలో ఉన్నట్టే కదా. అంటే 4 మార్కులు కలిపితే సునీల్ పాస్ అయిపోతాడు. అర్థమైందా? 420 మార్కులు వస్తాయి. కలిపేస్తామంటే సునీల్ పాస్ అయిపోతాడు. 420 మార్కులు వస్తాయి. అప్పుడు ఈ 420 దేనికి సమానం అవుద్ది? 40%కి సమానం అవుద్ది. ఎందుకు? 40% మార్కులు సాధిస్తే పరీక్షలో పాస్ అయిపోయినట్టే. ఉత్తీర్ణులు ఒకటికి 40% మార్కులు సాధించాలి. ఓకేనా? సో ఈ కన్క్లూజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు వచ్చిందంటే ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకేనా? ఇది వచ్చిందంటే ఆన్సర్ వచ్చేసినట్టే. అర్థమైంది కదా. సో 416 మార్కులు సునీల్కి వచ్చాయి. 4 మార్కులు తేడాతో ఫెయిల్ అయిపోయాడు. ఓకేనా? ఆ 4 మార్కులు మనం కలిపేద్దాం. కలిపేస్తే ఎంత వస్తుంది? 420 వస్తుంది. సో అప్పుడు పాస్ అయిపోతాడు. పాస్ అయ్యాడంటే ఎన్ని మార్కులు వచ్చినట్టు? 40% మార్కులు వచ్చినట్టు. ఓకేనా? సో ఇలా ఇప్పుడు మనకు 40% మార్కులు 420 అయినప్పుడు 100%కి ఎంత అనేది కనుక్కుంటే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? నేను ఎప్పుడు అటు నుంచి ఇటేస్తాను కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇచ్చిన మార్క్స్ ఎన్ని? 420. ఓకేనా? 420. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి 100% కొనుక్కోవాలి కాబట్టి 100% పైన వేసుకుంటాం. ఓకేనా? 40% కింద వేసుకుంటాం. సో ఇక్కడ చూడండి 0 0 తర్వాత ఈ 0 కట్ అవ్వదు ఇక. ఓకేనా? సో ఇలా ఉంటుంది. ఇప్పుడు 4తో ఇది కట్ అవుద్దేమో చూడండి. 4తో 4 1 తర్వాత 20 4 5 20. సో 0 పెట్టి 4 5 20 ఇలా కట్ చేస్తాం. ఓకేనా? సో 105లో ఇది కట్ అవుద్ది. సో 105 ఇంటూ ఇక్కడ 10 ఉంది చూడండి. ఇది ఎంత అవుద్ది ఇప్పుడు? 1050 అనేది అవుద్ది. సో టోటల్ మార్క్స్ అనేవి ఇది 1050. ఓకేనా? టోటల్ మార్క్స్. అర్థమైందా కాన్సెప్ట్ అనేది? సో ఇది మనకి అందరికీ తెలిసిందే. ఇది చాలా ఈజీగా చేస్తాం. దీన్నే ఇంకోలాగా ఎలా చేస్తాం? వేరే మెథడ్లో. సో ఏంటంటే ఇక్కడ చూడండి 40% అనేది 420కి సమానమైనప్పుడు 100% ఎంత? ఇది ఆన్సర్. ఇలా చేయాలి. ఓకేనా? ఇలా కొట్టినా అయిపోద్ది. 0కి 0కి కట్ చేయండి. ఇక్కడ చూడండి ఎంత కట్ అవుద్ది? ఇది 4 1 4. సో 20కి డైరెక్ట్ వేస్తాం కాబట్టి 0 వేసుకొని 4 5 20. ఓకేనా? సో ఈ 105 ఇంటూ ఇక్కడ చేయండి. ఇది మళ్ళీ 105 కదా. 105 వేసి చేయండి. ఎంత వస్తుంది? సేమ్ అదే ఆన్సర్. అర్థమైందా? కాన్సెప్ట్ ఒకటే, క్వశ్చన్ మారుతుంది. దాన్ని మనం అర్థం చేసుకొని ఈ కన్క్లూజన్ అనేది కొంచెం మనం అర్థం చేసుకొని వేసుకోవాలి. ఇక్కడే మన తెలివితేటలన్నీ ఉపయోగించాలి. అర్థమైందా? సో నేను కొన్ని మోడల్స్ మిస్ చేసినా కానీ మీరు అక్కడ అసలైన కాన్సెప్ట్ ఏంటో మీ బ్రెయిన్లో ఉంటే, బేసిక్స్ నేను చెప్పిన బేసిక్స్ మీ బ్రెయిన్లో ఉంటే ఎలా ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కొంచెం ఇంటెలిజెంట్గా ఉండాలి. ఓకేనా? సో ఇలా చేస్తాం దీన్ని. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. రామ భీమ ఎన్నికలలో పోటీ చేశారు. రామకి మొత్తం ఓట్లలో 50% పొంది 2000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అయినా మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అన్నాడు. మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అంటే 100%కి మనకి అడుగుతున్నారు. ఓకేనా? సో 100% వాల్యూ అనేది అడుగుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు నిన్న చెప్పిన మోడల్ నుంచే వస్తున్నాయి. సో క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. మనం అర్థం చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. ఓకేనా? సో రామ భీమ ఇద్దరు ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తారు. రామకి మొత్తం ఓట్లలో 55% పొందాడు. ఓకేనా? మొత్తం ఓట్లు ఎన్నైతే ఉన్నాయో అందులో 55% పొందాడు. ఆ పొందిన వ్యక్తే అంటే రామ 2000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అయినా మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అన్నాడు. ఓకేనా? సో ఇప్పుడు మనం చూద్దాం. రామ, ఓకేనా, తర్వాత భీమ వీళ్ళిద్దరు ఉన్నారు. రామ అనే వ్యక్తి 55% ఓట్లు అనేవి పొందాడు. 55% ఓట్లు పొంది మళ్ళీ 2000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. సో ఇప్పుడు ఆ మెజారిటీ ఎన్ని వచ్చాయి అనేది మనకి ఇంపార్టెంట్. అది కొనుక్కోవాలి. అది తెలిస్తే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మెజారిటీ తెలియాలంటే రామాకి 55% ఓట్లు పడ్డాయి అంటే మిగతా ఓట్లు ఎవరికి పడ్డట్టు? భీమాకి. ఓకేనా? సో భీమాకు అప్పుడు ఎన్ని ఓట్లు పడతాయి? 100లో 55 తీసేయండి. ఎంత వస్తుంది? 45 వస్తుంది. ఓకేనా? సో 45% ఓట్లు అనేవి ఎవరికి పడినట్టు? ఇప్పుడు భీమాకు పడ్డాయి. ఓకేనా? కానీ రామ అనే వ్యక్తి 2000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఓకేనా? సో మెజారిటీతో గెలిచాడంటే ఈయనకంటే 2000 ఓట్లు ఎక్కువ వచ్చాయంటే ఎలా వచ్చినట్టు? ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంటుందో ఆ డిఫరెన్స్ వాల్యూ మనం తీసుకోవాలి. 55కి 45% మధ్య
10% ఉంటుంది. ఈ 10%కే 2000 ఓట్లు అనేవి పడ్డాయి రామాకి. ఓకేనా, అర్థమవుతుందా? ఎలా తీసుకొచ్చినా చూడండి, ఇలా ఉంటుంది. ఓకేనా, మీరు అర్థం చేసుకోవాలి క్వశ్చన్ ఫస్ట్. ఇది తీసుకొచ్చారు కదా, ఇప్పుడు ఈజీ అయిపోద్ది. ఓకేనా, సో ఇంకొకసారి చెప్తా, క్లియర్ కట్గా వినండి. రామ భీమ ఎన్నికల్లో పోటీ చేశారు. ఓకేనా, రామాకి మొత్తం ఓట్లలో 55% ఓట్లు పడ్డాయి. ఓకేనా, 55% ఓట్లు పడితే 2000 మెజారిటీ అనేది వచ్చింది. సో 2000 మెజారిటీతో వచ్చింది. సో ఇప్పుడు భీమా అనే వ్యక్తికి 45 ఓట్లు పడతాయి. 100%లో మనం మిగతా ఓట్లన్నీ ఎవరికి పడతాయి? రామాకి కాకుండా భీమాకే పడతాయి. ఓకేనా, 3 వ్యక్తులు లేడు కాబట్టి. సో భీమాకి 45 ఓట్లు అనేవి, అంటే 45% ఓట్లు అనేవి పడ్డాయి. సో ఈ మెజారిటీ మరి ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు ఈ మధ్యలో ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో ఆ డిఫరెన్సే మెజారిటీ. ఓకేనా, సో అప్పుడు మనం ఈ 10% వచ్చిందా, ఈ 10% 2000 అనేది వచ్చింది. ఓకేనా, ఈ మెజారిటీ అనేది ఎవరికి? రామాకి. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమడుగుతానంటే ఆయన మొత్తం ఓట్ల సంఖ్య అంతా అంటాడు. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, 10%కి 2000 వస్తే 100%కి ఎంత వస్తుంది? సింపుల్. ఓకేనా, సో ఈ జీరోకి ఈ జీరోకి కట్ చేస్తే ఇది ఎంతలో కట్ అవుద్ది అన్నట్టు, అంటే కట్ చేయడం కాదు, మనం చూస్తుంది 10 × 200 చేసామనుకో 2000 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు అదే ఇక్కడ అప్లై చేయాలి. సో 100 × 200 చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ వేద్దాం చూడండి, 100 × 200, 2 0 ఇంకో 2 0. ఓకేనా, 200 200. సో 20,000 అనేది మనకు వస్తుంది. మొత్తం ఓట్లు ఇప్పుడు ఎన్ని? 20,000. లేదు ఇంకో మోడల్లో చేద్దాం, ఒక అర్థమయ్యే మోడల్ మేము చేసుకుంటామంటే ఇలా చేసుకుంటాం. సో 10% 20,000 అని ఇచ్చారు కాబట్టి 2000 ఇచ్చారు కాబట్టి 2000 ఇంటూ మనకు 100% కావాలి. ఓకేనా, 100% 10% కింద వేసుకుంటాం. కట్ చేయండి, 0కి 0. ఓకేనా, సో ఇంక ఇక్కడ ఏమి ఉండదు. ఈ 10 × 2000 చేస్తాం, 2000 × 10. ఓకేనా, చూడండి మొత్తం ఈ 0 ఒకటే యాడ్ అవుతుంది. 1 2 2 కాబట్టి ఎక్కడ 3 0 అదొక 0. 20,000 వచ్చిందా? 20,000. సో ఇలా చేయాలి. మనం ప్రాబ్లం అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా మనం ప్రాబ్లం ఒక్కసారి అర్థం చేసుకుంటే, ఈ ప్రాబ్లం ఏంటంటే చాలామంది పర్సంటేజెస్ ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం కానీ ఇలా ఎప్పుడు ఇవ్వలేదని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతారు. నిజమైన నేను చెప్పింది ఇదిగో ఈ బేసిక్స్లో ఇవి చెప్పాను, ఇలాగేం చేయండి లేదంటే ఇలాగేం చేయాలని. వీళ్ళకి నెంబర్స్ ఏమో తెలియట్లేదు. ఓకేనా, ఎక్కడ తెలుస్తుంది? ఇది చేయాలి. ఓకేనా, సో ఇది చేస్తే మీకు ఈజీగా ఇలా వస్తుంది. అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి, చాలా ఈజీగా అర్థమవుద్ది. ఓకేనా, పర్సంటేజెస్, రేషియోస్, తర్వాత యావరేజెస్, ఎల్సిఎం ఇవన్నీ మీకు వస్తే తర్వాత చెప్పే టాపిక్స్ అన్నీ కూడా మీకు అసలు ఇంత చెప్పాల్సిన పనే ఉండదు, కొట్టుకెళ్ళిపోతారు మీరే. ఓకేనా, సో ఇవి చాలా ఇంపార్టెంట్ మోడల్స్. నోట్ చేసుకుంటే లేదంటే 2-3 సార్లు వినండి. ఓకేనా, ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఒక వ్యక్తి జీతం 20% పెరిగి తర్వాత 10% తగ్గిన ఆ వ్యక్తి జీతంలో మార్పు శాతం ఎంత అని చెప్పేసి అడిగాడు. సో మార్పు శాతం అడిగాడు. ఓకేనా, సో ఒక వ్యక్తి జీతం 120% పెరిగి తర్వాత 10% తగ్గిన అన్నాడు. సో ఇప్పుడు జీతం మనం 100% అనుకుంటే 20% పెరిగింది అంటుండు. ఓకేనా, 20% పెరిగిందంటే ప్లస్ చేద్దాం, అప్పుడు ఎంత అవుద్ది? 120% అనేది అవుద్ది. తర్వాత 10% తగ్గిన అన్నాడు. సో ఇదే 100%కి 10% మైనస్ చేద్దాం, ఇక్కడ ఎంత అవుద్ది? 90% అనేది అవుద్ది. ఓకేనా, సో ఇది మనం గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు ఇది. ఓకేనా, సో చూడండి, ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలా సింపుల్ కూడా చేయొచ్చు, ఎక్కువగా మీరు టెన్షన్ కూడా పడక్కర్లేదు. ఓకేనా, సో ఇప్పుడు జీతం అనేది 100 వేసుకొని ఇంటూ వేసుకొని ఫస్ట్ పెరిగింది వేసుకుందాం, 120% వేసుకుందాం. 120% 120/100 లాగా వేసుకుంటాం. ఓకేనా, మళ్ళీ ఇంటూ తీసుకొని 90% తగ్గింది అన్నాడు, 10% తగ్గినా అన్నాడు కదా. సో దీన్ని 90%, 90/100. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 0కి 0, ఈ 0కి ఈ 0 పోతుంది. ఓకేనా, ఈ 0కి ఈ 0, ఈ 0కి ఈ 0 పోతుంది. సో 12 × 9 అనేది వస్తుంది. సో ఎంత అవుద్ది? 108, 18% అని వచ్చింది. సో టోటల్ జీతం ఎంత మనకి? 100% అనుకుంటాం. ఓకేనా, సో ఈ 100%కి ఈ 18% ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. సో 8% అంత డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ 8% పెరిగి ఉంది. ఓకేనా, సో అప్పుడు మనం 8% పెరిగాను. ఇలా చేయాలి ప్రాబ్లం, చాలా ఈజీ, మీరు అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది ఏదైనా. ఓకేనా, సో ఇలా చేయాలి దీన్ని, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంకొక ప్రాబ్లం చేద్దాం చూడండి. ఇక్కడ తగ్గుద్ది ఒక్కసారి వాల్యూ, అది కూడా చేస్తా చూడండి. సో ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఒక వ్యక్తి జీతం,
ఓకేనా. ఒక వ్యక్తి జీతం 20% పెరిగి తర్వాత 20% తగ్గిన అతని జీతంలో మార్పు ఎంత శాతం అనేది క్వశ్చన్. ఓకేనా. సో చాలా సింపుల్, కాకపోతే ఏంటి ఇలా ఉందని చెప్పేసి అనిపిస్తుంది. ఓకేనా. ఒక వ్యక్తి జీతం 20% పెరిగిందంట, అంటే 100% అనుకుంటే 20% పెరిగిందంటే +20 చేద్దాం. సో 120% వచ్చింది. తర్వాత 20% తగ్గిందంట, సో 100% -25, ఇక్కడ ఎంత వస్తుంది 75% అనేది వస్తుంది. ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లం చేయాలి ఇప్పుడు. ఓకే చూడండి, ఇక్కడ జీతం 100% అనుకుంటే దీంట్లో ఆ వ్యక్తి జీతం ఫస్ట్ 120% అనేది పెరిగింది. ఓకేనా. తర్వాత ఏమైంది 70%కి పడిపోయింది, తగ్గింది 25% తగ్గింది కాబట్టి 75%. ఇప్పుడు దీన్ని మనం చేయాలి. చూడండి, ఈ జీరోకి కట్ అవుద్ది, తర్వాత ఈ జీరోకి కట్ అవుద్ది. ఇక్కడ 10 ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయాలి. ఇక్కడ 5 పోద్దేమో చూడండి, 5 2 5 1 5 5 5 25 15లో పోయింది. ఓకేనా. సో ఇక్కడ మొత్తం ఎంత ఉంది, ఇంకా 12 × 15/2 ఉంది. మళ్ళీ 2తో కట్ చేసేయండి, ఇక్కడ కట్ చేసేసి కానీ మళ్ళీ వేసాను నేను. 2 1 2 6. ఓకేనా. 6 × 15 అనేది మనకి ఇక్కడ లాస్ట్కి మిగిలింది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఎంత వస్తుందో. సో 6 × 15 90. మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇలాంటివి ఈజీగా, ఇది 10 కదా, 10 ప్లస్ కదా ఇది. సో ఇక్కడ 1 ఇక్కడ వేసుకుంటే 10 కదా, 6 బదులు 60 ఉంటుంది, తర్వాత 6 5 30 90. ఇలా సింపుల్గా వేసుకోవచ్చు, అవన్నీ వద్దులండి, ఈజీగా చిన్నదే కాబట్టి 90. ఓకేనా. సో ఇలా చేయాలి. సో ఇక్కడ మనకి ఇప్పుడు మొత్తం 90% అనేది వచ్చింది. ఈ 90%లో ఇప్పుడు మనం మొత్తం 100% కదా. సో ఈ 100%కి 90%కి చూసుకున్నట్లయితే ఎంత శాతం తగ్గింది, మొత్తం పెరగలేదు, తగ్గింది కాబట్టి 10% అనేది తగ్గాను అని చెప్పేసి రాయాలి. ఓకేనా. ఆన్సర్ అనేది తగ్గిందని చెప్పేసి 10% తగ్గిందని చెప్పేసి మనం చెప్పాలి. ఓకేనా. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి పర్సంటేజెస్లో ఎక్కువ అడుగుతుంటాడు. ఓకేనా. ఇవే ప్రాబ్లమ్స్ మీకు వేరే చాప్టర్లు కూడా తగులుతుంటాయి, వేరే విధంగా పర్సంటేజెస్ని యూజ్ చేస్తూ ఉంటాడు. ఓకేనా. సో ఈ ప్రాబ్లమ్స్ ఈరోజు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 1-2 సార్లు మళ్ళీ వినండి, ఎలా చేసానో చూడండి, తర్వాత మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి మీ మొబైల్లోకి అందరికంటే ముందుగా వస్తాయి. సో నెక్స్ట్ వేరే టాపిక్ తొందరగా ఈ పర్సంటేజెస్ కంప్లీట్ చేసి వేరే టాపిక్ వెళ్దాం. మీరు కూడా కొంచెం ప్రాక్టీస్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.